నమస్తే అండి. అందరికీ నమస్కారం చెప్తున్నాను. వందనాలు కూడా చెప్తున్నాను. ఏంటంటే 3 రోజుల నుంచి నన్ను డిఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. మంగళగిరి నుంచి. మంగళగిరి బైపాస్ అండి. ఎక్కడది బైపాస్ కూడా రత్నాల చెరువు అండి. రత్నాల చెరువు అక్కడ ఆఫీస్ పెట్టింది. అంతకుముందు వడ్లపూడి సెంటర్లో ఉందండి అది ఆఫీసు. అక్కడ మార్చారు. తెలియదు, చాలామందికి తెలియదంట. ఆ అడ్రస్ కనుక్కోటానికి ఎంత ఇబ్బంది పడిపోయాయండి. అసలు నేను వర్షంలో వెళ్ళాను. వర్షంలో 8 గంటలు టైంలో వెళ్ళాను. ఇంటికి వచ్చేవరకు 4 అయింది నాకు టైము. మరి పిలిపించారు. ఆ సార్ ఎవరంటే పిలిపించింది కూడా అర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి వెళ్ళింది వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పాలి, అయ్యా ఇది మేము చూసేది కాదు, కలెక్టర్ గారు ఎంఆర్ఆర్ గారు చూడాలి, మరి ఆర్డీ ఆఫీస్ వాళ్ళు రికార్డ్ ఆఫీస్ వాళ్ళు చూడాలి, దీన్ని ఇది భూమి సమస్య కాబట్టి మాది కాదు సమస్య అని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పదే నాకు ఒత్తిడి చేసి ఆ ఫోన్లు చేసి నువ్వు రావాల్సిందే అంటున్నారు. పూట ఫోన్లు చేస్తున్నారు. సరే వాళ్ళు బయలుదేరి వెళ్తే ఒకటే వర్షం, అడ్రస్ తెలియట్లా. ఎంతమంది అడిగిన బస్సు వాళ్ళకి తెలియట్లేదు, ఆటో వాళ్ళకి తెలియట్లేదు అడ్రస్. ఎక్కడ అంటున్నారు. డిఐజీ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. డిఐజీ ఆఫీస్ నాకు తెలుసు, అది చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్ళి బైపాస్ ఇటు పక్కది వడ్లపూడి సెంటర్ దాటాక వెళ్ళిపోవాలి. ఇది డిఎస్పీ. అయితే ఎంత యాత్ర పెట్టారంటే చాలా యాత్ర పెట్టారు. నాకు జట్టో కట్ట వెళ్ళారండి కనుక్కొని. రత్నాల చెరువు కాడ దిగి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఆఫీసు యువకడది. పవన్ కళ్యాణ్ ఆఫీస్ అంటే గుంటూరు వెళ్ళే సైడు, ఇది ఎటు ఉంది విజయవాడ వెళ్ళే సైడ్ ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు దాటి వెళ్ళిపోవాలి, విజయవాడకి వెళ్ళి రావాలి. రత్నాల చెరువుకి వెళ్ళి ఇంకా ఎదరికి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఎట్టో కట్ట కనుక్కొని వెళ్ళాడండి. అక్కడ ఎవరు ఉన్నారంటే ఎల్లంగా చూశాడు. నువ్వేనా అమ్మ అన్నాడు. అవును సార్ అన్న. ఆయన తాడేపల్లిలో సీఎంగా చేశాడు. ఆయన మేము గొడవలు అయినప్పుడు పొలం సమస్యతోటి మేము ఎస్ఐకి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఆ సీఐగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు డిఎస్పీ కాడ ఆయన బయట కాగితాలు చూడటం, వచ్చిన వాళ్ళు కూర్చోబెడతాం, ఎంక్వైరీ చేయటం, ఇది ఆయన పని. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్లో ఉన్నారు ఆయన. వచ్చి వాళ్ళందరికీ చూసి కూర్చోబెడతాం, వాళ్ళు కాగితాలు చూడటం, పంపించటం. అయితే చూసి అప్లికేషన్ మొత్తం పూర్తి చేశాడు, రాశాడు. మళ్ళీ వాళ్ళు ఇచ్చింది కాక మళ్ళీ కొత్త అప్లికేషన్ రాసి దీన్ని మీకు న్యాయం జరగటే కదమ్మా, మీకు ఏం చేయాలంటే మేము ఎంఆర్ఓ కాడికి కలెక్టర్కి పంపిస్తాం మేము, ఇది నీవు సంతకం కావాలని చెప్పి అన్నారు. రాసినాక సార్ నేను సంతకం చేయను, ఏలుముద్ర వేయండి సార్ అని చెప్పి అన్నా. ఎందుకు అమ్మ అన్నాడు. గతంలో నన్ను మోసం చేశారండి, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు మోసం చేశారు, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో మోసం చేశారు. నాకు భయపడిపోయి పొలిటీషియన్ కూడా చేశారు నాకు. అందుకు భయపడిపోయి నేను చేయనండి సంతకం అని చెప్పేసి అన్నా. తర్వాత మీరే చేయండి, మీరే పూర్తి చేసి పంపించేయండి అని చెప్పేసి అన్నా నేను. అంటే మళ్ళీ కూర్చోబెట్టినాను. డిఎస్పీ కాడికి తీసుకెళ్ళాడు. డిఎస్పీ కాడికి తీసుకెళ్తే అవి చూసి కాగితాలు అన్నాడు. అమ్మ పొలవేను మేము రాసుకుంటున్నామా, మేము తీసుకుంటున్నామా, నీకు మరి మా వల్ల అది కాదని చెప్పి మేము రాసుకుంటున్నాము, నువ్వు చదువుకో, కాగితం చదివించుకెళ్తున్నా అని చెప్పి డిఎస్పీ గారు మాట్లాడాడు. నువ్వు చేయాల్సిందేనమ్మా సంతకం చేయకపోతే మేము ఎట్ట పంపుతాం పై వాళ్ళకి అని చెప్పేసి మాట్లాడాడు. సరే తప్పనిసరి చేశాను. ఇంక మరి తప్పదో చేశాను, ఏలుముద్ర వేశాను. ఆ కాగితం అంతా పూర్తి చేశాడు. పూర్తి చేసాక ఏం చేశాడు ఆయన, ఎవరికో ఫోన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికో పంపించాడు. ఫోన్లో మాట్లాడుతున్నాడు నా ఎదురుకి. నా ఎంక చూస్తున్నాడు, మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎవరికో చెబుతున్నాడు మొత్తం, రాసిన డీటో మొత్తం ఫోన్లో ఎవరికో చెబుతున్నాడు. ఈయన రాసిన కాగితం కలెక్టర్కి పంపాలి, ఎంఆర్ఆర్కి పంపాలి కదా, పంపించేస్తారు వాళ్ళు. ఆ మీటర్ మొత్తం వాళ్ళు టైప్ చేసి పంపిస్తారు, లేకపోతే ఎట్లా పంపించేస్తారు. ఇది ఫోన్లో మళ్ళీ అది చూసి చదివి ఏరే వాళ్ళకి వినిపిస్తున్నాడు, ఎవరికో చెప్తున్నాడు. నేను ఆయన పక్కన నుంచొని వింటున్నా, ఆయన పక్కనే ఉంటున్నా. ఏంది ఈయన ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారని చెప్పి వింటున్నా. అంటే గతంలో ఆయన సిఐ, పోలీస్ స్టేషన్లో సిఐ అయినా, నాకు గొడవ జరిగినప్పుడు మేము కేసు పెట్టినప్పుడు సిఐ అయినా. ఆయన ఏమన్నాడు, అమ్మ వాళ్ళు మీరు ఎంత తక్కువలో ఉంటే ఆయన ఎక్కువలో ఉన్నారమ్మా, వాళ్ళు మరి పై ఎత్తులో ఉన్నారు, వాళ్ళు డబ్బు గల్లవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతాడు. మళ్ళీ సార్ నాకు అది కాదు సార్, నాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగట్లేదు అంటే నేనన్నాను, మీరు ఇలా ఒత్తిడి చేస్తారు సార్ పదే నన్ను, ఇది మీ సమస్య కాదంటున్నారు కాబట్టి మరి మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు సార్, మీరు పత్తాకలను దేనికి పిలుస్తున్నారు, ఇది మీరు చేసేది కాబట్టి వాళ్ళు ఏదైనా పంపించారనుకో వాళ్ళకే మీరు పంపిస్తారు. రిటర్ను ఏమనాలి, సార్ ఇది మేము చేసేది కాదు, మరి ఇది ఎంఆర్ఓ చేయాలి, కలెక్టర్ చేయాలి, ఆర్డీ ఆఫీస్ వాళ్ళు రికార్డ్ ఆఫీస్ వాళ్ళు చేయాలి సార్, ఇది
మరి వాళ్ళకే పంపండి సార్, మాకు పంపకండి అని చెప్పి వీళ్ళు పంపాలి, వాళ్ళకి పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపాలి. వీళ్ళు నన్ను పిలిపించి మళ్ళీ కాగితాలు రాసి నువ్వే చెప్పు ఇక్కడ చేయరని చెప్పి నాతో మాట్లాడిస్తున్నారు అని రాసుకున్నారు కాగితాలు. అవి తీసుకున్నారు కాగితాలు. ఆయన ఏమన్నారు డిఎస్పీ గారు, అమ్మ నువ్వు కూడా ఒక జిరాక్స్ ఇస్తారు తీసుకెళ్ళు అన్నారు. అక్కడ జిరాక్స్ అంతసేపు కూర్చోబెట్టి జిరాక్స్ తీలవాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు, ఇవ్వలేదు. నన్ను అన్నారు ఫోన్లో తీసుకున్నారు. ఫోన్లో సరిగా రాలా, ఒక ఆయన తీసాడు, ఫోన్లో సరిగా రాలా. తర్వాత మళ్ళీ నేను జిరాక్స్ కొట్టుకెళ్తే అది రాదన్నాడు. మంగళగిరి జిరాక్స్ కొట్టుకెళ్ళా, అది రాదమ్మా తీటాక రాదని చెప్పి అన్నాడు. మళ్ళీ అతను ఫోన్ చేసి సార్ మాది రాదంటున్నారు, ఎట్ట సార్ మీరు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదంటే, లేదమ్మా నేను ఇంటికి వెళ్తున్నాను, నేను వచ్చాక మళ్ళీ పంపిస్తాను నీ ఫోన్లో క్లియర్గా అని చెప్పేసి మాట్లాడాడు. ఇది భూమి సమస్య కాబట్టి నేను పదే పెద్ద అధికారుల కానీ నేను పోతున్నా. ఈ పోయేటప్పుడు వీళ్ళు రకంగా చేసి నన్ను హింసించటం, బాధ పెడతాం. ఎక్కడో బైపాస్లో ఉంది, ఆ బైపాస్ ఉన్నది అడ్రస్ కనుక్కొని అలాంటి ఎంత యాతన పడ్డాను నేను పొద్దున్నుంచి. అసలు ఎంత ఇసుక పుట్టిపోయింది. నాకు ఇంటికి వచ్చేవరకు 4 అయింది. ఇప్పుడే వండుకొని 1 గంట అన్నం వేసుకొని తిన్నా. ఇప్పుడు వండుకొని అన్నము 1 గంట వంకాయ టమాటా ఎగిరేసుకొని గొప్పన 1 గంటతో తినేసుకొని నీళ్ళు తాగేసి చెంబు నీళ్ళు తాగేసా. అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి ముందు. అసలు పొద్దునుంచి తపన కళ్ళు తిరిగిపోవటం. మంచి నీళ్ళు లేవు. నేను ఎత్తుక్కుంటూ వెళ్ళేదానికి అడ్రస్ అంత టైం పట్టింది నాకు. ఆడికి వెళ్తే 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ మన సమస్య తొందర చోట్ల. సార్ పిలిపించారు, నన్ను పంపేయండి సార్ అంటుండమ్మమ్మ, ఉండు పంపిస్తా ఉండు 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఇట్లా గడిపేశారు. అట్లా అంతసేపు కూర్చోబెట్టారు నన్ను. సరే కాగితాలు ఇప్పుడు ఎవరికి పంపిస్తారో వాళ్ళకి నాకు తెలీదు. ఈయన మటుకి ఫోన్లో ఆ రాసిన మీటర్ అంతా నా దగ్గర ఏలుముద్ర వేసుకున్న కాగితం మొత్తం ఎవరికో ఫోన్లో చెప్పాడు. ఎవరికి చెప్పాడో తెలియట్లా. ఈయన కాగితాలు కలెక్టర్ పంపించేది, ఎంఆర్ పంపించేది, ఆర్డీ ఆఫీస్కి పంపించేది, రికార్డ్ ఆఫీస్కి పంపిస్తారు కాబట్టి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు తెలియట్లేదు. మరి అంతకుముందు సీఏకి చేసినాడు ఆయన. గొడవ జరిగినప్పుడు ఉన్నాడు, పొలం గొడవ జరిగినప్పుడు ఉన్నాడు. ఆ కబ్జాదారులతో మాట్లాడుకున్నారు, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మొత్తం మీటర్ అంతా వాళ్ళకి చెప్పాడు ఫోన్లో. ఎంతసేపు అనుకుంటున్నా 1 గంట మాట్లాడాడు వాళ్ళతోటి ఫోన్లో. మళ్ళీ నా వెనక చూస్తున్నాడు. నాకు అసలు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇది నాది భూమి సమస్య కాబట్టి ఎంతో అసలు యాతన పడుతున్నా, బాధపడుతున్నా నేను. మాకు న్యాయం జరక్క నన్ను పొద్దాక ఆడపిల్లవా నన్ను చాలా ఇసుకిచ్చేస్తున్నారు. వీళ్ళు అధికారి కాడికి నేను పోవటం ఏంది, పోలీసు వాళ్ళు పిలిచాడు బాధ పెడతాం ఏంటి, అసలు ఎక్కడ అడ్రస్ ఎక్కడ కనుక్కొని పోవాలి ఎవరికో తెలియదు. కొత్తగా పెట్టారు అక్కడ అపార్ట్మెంట్లో పెట్టారు దాన్ని, అది కూడా అద్దెకి తీసుకొని పెట్టారంట. ఇంకెక్కడే ఉండదు స్టాండర్డ్గా అని చెప్తున్నారు నాతోటి. మళ్ళీ ఎక్కడ స్టాండర్డ్గా ఉన్నా ఏదున్నా ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు అక్కడ పెట్టేటప్పుడు ఏం చేయాలి, మరి డిఎస్పి ఆఫీసు మంగళగిరి బైపాస్లో మరి రత్నాచరి కాడ పెట్టాము అని అక్కడ బోర్డనే పెట్టాలి రోడ్డు మీద. లేకపోతే ఒక పేపర్ కాన్ని ఇవ్వాలి, ఒక టీవీ కాన్ని ఇవ్వాలి. ఏమీ కూడా ఎల్లోళ్ళు ఎంత యాత్ర పడుతున్నారు తెలుసా, చాలా యాత్ర పడుతున్నారు. అలాంటప్పుడు మార్చినప్పుడు అది తెలియదు, చాలామంది తెలియదు అడ్రస్. అది మెయిన్ రోడ్డుకి లోనికి వెళ్ళాలి. కొద్దిగా మెయిన్ రోడ్డు దిగాక లోనికి వెళ్తే అన్ని కొత్త బిల్డింగులు కడుతున్నారు. అక్కడ కొత్త కడుతున్నారు అన్ని బిల్డింగులు. ఎంత యాత్ర పడిపోయాను నేను, చాలా యాత్ర పడిపోయాను. ఆ బజార్లో మళ్ళీ రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఏమైనా ఎగబడితే నాకు అదో భయం వేసింది. మళ్ళీ ఎంత భయంగా అంటే పొద్దునుంచి ఏమీ లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఆఫీస్ కాడికి వెళ్ళి కూర్చోవటం. వాళ్ళు కాదన్నప్పుడు నన్ను పిలవటేందుకు వాళ్ళే పంపించేయాలి కదా, కలెక్టర్కో ఎంఆర్ఓకో వాళ్ళే పంపించాలి. నన్ను పిలిచి మళ్ళీ మీటర్ రాసుకుని ఇప్పుడు చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి పంపించారు. వాళ్ళు మీటర్ మొత్తం టైప్ కొట్టి పంపించారు వాళ్ళకి. అది ఇవ్వమన్నా నాకు ఇవ్వాల, వాళ్ళు అదో జిరాక్స్ ఇవ్వమన్నా ఇవ్వాల. ఫోన్లో తీసుకుంటా అన్న వద్దన్నారు. నా కాడ రాసి ఉందా తీసుకోమన్నారు వాళ్ళు. అది వాళ్ళు తీసి ఇచ్చారు, సరే రాలా. ఇలాగా ఇప్పుడు డిఎస్పీ గారు అన్నాడు, అమ్మ 2 పేపర్లు తీసుకో నువ్వు అన్నాడు ఆయన. 2 పేపర్లు కూడా జిరాక్స్ తీపించుకో అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఇచ్చింది నేను నా దగ్గర రాపించుకుంది కూడా 2 తీసుకోమని చెప్తే ఆయన వీళ్ళు బయట ఆ పని చేశారు, అది ఇస్తాకి ఇల్లేదని. ఇట్లాగా సమస్య ఇంకా పెంచుతున్నారు కానీ తగ్గట్లేదాన్ని. అమ్మ నువ్వు ఎన్నాళ్ళు తిరుగుతున్నావు మాకు తెలుసు. నేను అడిగా సీఏ గారు అప్పుడు, సార్ మీరు ఉన్నారు సార్ అప్పుడు అని చెప్పండి. కదమ్మా నేను కదమ్మా ఎట్ట మర్చిపోతా మనుషుల్ని. డిఎస్పీ ఆఫీసులో మంగళగిరి మరి వడ్లపూడి సెంటర్లో ఉన్నప్పుడు టైప్ కొట్టేకాడ ఉన్నారు 2. వాళ్ళు కూడా అడిగాను నేను, వీళ్ళు కూడా ఉన్నారు సార్ అప్పుడు నేను తిరుగుతున్నా ఉన్నాను, అడగండి సార్ మీరు అని చెప్పేసి కూడా అన్నారు. వాళ్ళు మొహాలు దించుకుంటున్నారు, మొహం తలకాయ దించుకొని సమాధానం చెప్పట్లేదు.
ఇలాగ జరిగింది. ఎంత యాతన పడ్డానో, నేను చాలా యాతన పడ్డాను. ఈ పోలీస్ స్టేషన్లో వీళ్ళ కాడ కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను. మరి ఇంకా నేను కొంచెం ఒక తెలుగు కాబట్టి తిరుగుతున్నాను. ఇంకా తెలుగు తక్కువదైతే ఇంకా చాలా యాతన పెట్టేవాళ్ళు, ఇంకా చాలా యాతన పెట్టేవాళ్ళు, ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. చూడండి, ఇది భూమి సమస్య. వాళ్ళు వెళ్ళొచ్చారండి మంగళగిరి బైపాసు రత్నాల చెరువు. రత్నాల చెరువుకి విజయవాడకి వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళే రూట్లో అన్నమాట అది గుంటూరు వెళ్ళకెళ్ళి కాదు, విజయవాడకి వెళ్ళి అక్కడ ఏదైనా ఆటో కట్టించుకెళ్ళాలంటే కిరాయి 100 రూపాయలు 150 రూపాయలు అడుగుతున్నారు. మంగళగిరి నుంచి ఒక్క మడిచికి 100-150 అడుగుతున్నారు సింగిల్ మడిచికి వెళ్ళాలంటే, ఆ అడ్రస్కి వెళ్ళాలంటే. చాలా ఇబ్బంది పడ్డాను నేను, చాలా బాధపడ్డాను. సరే పొద్దున పోయి 8 గంటలకి ఇక్కడ ఇంటికి వచ్చారు, నాకు 4 అయింది. ఇప్పుడు వండుకొని తినేవరకు నాకు 5:30 అయిపోయింది. ఇవాళ షాపు తీలే నేను. ఇప్పుడు వెళ్ళి 1 గంట 2 గంటలకు కూర్చోవాలి షాపు దగ్గర. ఎందుకంటే ఖాతా వాళ్ళు వస్తూ ఉంటారు, మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి ఒక 2 గంటలన్నా 3 గంటలన్నా కూర్చొని రావాలి, 9 దాకా కూర్చొని రావాలి. చూడండి, అందరూ చూడండి, మా వీడియోలు చూడండి. మంచి వీడియోలు పెడుతున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక వీడియో తీసుకొని పెడుతున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిందని తెలియాలని పెడుతున్నా, అంతే, ఇంకేం లేదు. అంటే పిచ్చి చేస్తున్నాను కాదు, నేను వెళ్ళిన అడ్రస్లు కూడా అంటే వీడియో చూసి కొంతమంది తెలుసుకుంటారని అడ్రస్ అంతే, ఇంకా అంతగానే పెడతాను నేను. ఇప్పుడు కొంతమంది తెలీదు, నేనే చాలా ఇబ్బంది పడ్డాను, మరి చాలా యాతన పడ్డాను నేనే. ఆ ఆఫీస్ తెలుస్తాకి ఎవరికన్నా ఒక వెళ్ళాలనిపిస్తే అక్కడికి గమ్ముకుని ఏదైనా సమస్య మీద వెళ్ళాలనుకుంటే ఆ అడ్రస్ తెలిసిద్దని నేను తీస్తున్నాను వీడియో. ఆ వీడియో రోడ్ నెంబర్ తీశాను, మరి ఇప్పుడు కూడా నేను మాట్లాడి పెడుతున్నాను. మంగళగిరి బైపాసు రత్నాల చెరువు కాడ కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. ఆ రోడ్లో కాకుండా కొంచెం ఎదరికి వెళ్ళిపోవాలి, విజయవాడకి వెళ్తే లోనికి వెళ్ళాలి. కొద్ది లోనికి వెళ్తే అపార్ట్మెంట్లో వస్తుంది, 4-5 అపార్ట్మెంట్లు వస్తాయి, పెద్ద అపార్ట్మెంట్లోనే. అది 3వ అపార్ట్మెంట్లో ఉంటుంది. 3వ అపార్ట్మెంట్లో 4 స్టేర్లు కింద మామూలుగా అలాగా 3 స్టేర్లు ఉన్నాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో డిఎస్పీ ఆఫీసు. ఎవరైనా అడ్రస్ కనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళాలనుకుంటే ఎవరన్నా ఇంకా అడ్రస్ నేను చెబుతున్నాను, దాని ప్రకారం వెళ్ళండి ఎవరైనా సరే. ఏదో చెప్పారు, ఆ పేరు కూడా నాకు తెలియట్లేదు. మన చదువు లేదు కదండి, గప్పుకొని తెలుసుకోలేను నేను. చదువు ఉంటే గప్పున ఏదైనా రాసుకొని చెప్పగలను. చదువు లేదు నాకు, ఈ నోటి మాట వల్ల ఏదైనా చెప్పటమే నేను, అంతే. చదువు ఉంటే శుభ్రంగా రాసుకొని నేను అది క్లియర్గా నేను అడ్రస్ కూడా మీకు కరెక్ట్గా చూపించేదాన్ని. ఇప్పుడు నోటి మాటగా చెప్తాను, ఎవరికైనా తెలిస్తే వెళ్ళండి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే. తాడేపల్లికి మంగళగిరికి సంబంధించింది అది డిఎస్పి ఆఫీసు. డిఐజీ ఆఫీస్ అంటే అది చంద్రబాబు అన్న రోడ్డుకి ఆ ఆఫీస్కి అటు వెళ్ళాలి. అది డిఐజీ అంటే, ఇది డిఎస్పి అంటే ఈ చుట్టుపక్కల అన్నిటికీ మంగళగిరికి కానీ తాడేపల్లికి కానీ సంబంధించింది అది ఆ ఆఫీసు. సరే చూడండి, మీ అందరికీ మరి వందాలండి. మరి అందరూ బాగుండాలి. సమస్యలతో చాలామంది తిరుగుతున్నారు, భూమి సంస్థ తల సంస్థ ఎంతోమంది తిరుగుతున్నారు. మరి కొంతమందిని మోసం చేస్తున్నారు, ఆఫీసులో మోసం చేస్తున్నారు. ఆ మోసాలు చేయకుండా ఉంటే అందరు కరెక్ట్ పనులు జరుగుతాయి. ఈ మోసాల వల్ల కొంతమందికి పనులు జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చూడండి, మా వీడియోలు చూడండి. నేను అన్ని మంచి వీడియోలు పెడతాను. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు తిట్టుకోగాకండి. ఎందుకంటే మీకు ఇష్టమైతేనే చూడండి వీడియో, ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఎవరికైనా చెప్పదలుచుకుంటే మీకు నచ్చితే ఎవరికైనా చెప్పండి. మీ పక్కన వాళ్ళకి కానీ, మీ బంధువులకు కానీ, మీ తోడపుట్టిన వాళ్ళకి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే, మీ చేతులకు కానీ, ఎవరికైనా సరే మీకు నచ్చితే, వీడియోలు నచ్చితే, నా మాట కూడా ఏదో నచ్చితే పంపించండి. లేకపోతే మీరు చూసి వదిలేసేయండి, అంత ఇంకెంతకంటే ఏం లేదు. ఇక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి కొంచెం. ఎందుకంటే మీ బొట్టోళ్ళు కొద్దిగా చేస్తూ ఉంటే మేము కొంచెంగా ముందుకు వెళ్తూ ఉంటాం. నాకు చదువు లేదు కాబట్టి పెద్ద తెలీదు. మీ చూసేవాళ్ళు అంతా కొద్దిగా అవి చేస్తూ ఉంటే నేను కొంచెం ముందుకు వెళ్ళగలను, ఏదన్నా చేయగలను, ఏదన్నా వీడియో తీయగలను, ఏదన్నా తీసి నేను పెట్టగలను. అంటే అందరూ చూస్తారు కాబట్టి కొన్ని మంచి చేస్తా. కొన్ని జీవిత చరిత్ర గురించి, మా కుటుంబాల గురించి అవన్నీ మాట్లాడుతూ ఉంటా. అవి కొంతమందికి నచ్చమంటే అవి అసలు వినాలి, అసలు పిచ్చి చూస్తారు అందరూ. ఇవే చూడాలి, ఇవే నచ్చుతాయి. ఎందుకంటే ఇది స్టోరీ, జీవితంలో జరిగింది. ఇది ఒక
కుటుంబాల్లో 1, 2 కుటుంబాలు కాదు 4 తరాల కుటుంబంలోంచి జరుగుతుంది. ఇసమంటే వినాలి. ఎందుకంటే తల్లి కాడించి బిడ్డల కాడించి బిడ్డల కాడించి ఇట్లా 4 తరాలు జరుగుతున్నాయి. నేను భూములు బాగొట్టుకొని, మన తమ్ముడు బాగొట్టుకొని, మా తల్లిని బాగొట్టుకొని, మా ఆస్తి అంతా బాగొట్టుకొని, మా బంగారం ఎండి అంతా బాగొట్టుకొని, మరి మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తుంటే మాకెంత బాధగా ఉంటుంది. మీరు చూసేవాళ్ళు చెప్పాలి. మీరు చూసేవాళ్ళు కొంచెం ఏదో ఏదంటారు కదా, కామెంట్లు ఏదంటారు, అది కూడా కొంచెం మంచిగా పెట్టండి. చూసి మీ బోటోళ్ళు చూసి కొంచెం చేస్తామంటే ఇంకా చూస్తారు ఎవరైనా. మీతో వదిలేయకుండా మీ పక్కన వాళ్ళకో ఎవరో ఒకరికి చెప్పండి. మా ఛానల్ గురించి కూడా చెప్పండి. ఛానల్ ఏంటంటే తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. ఈ ఛానల్ పేరు ఇది. నా పేరు కూడా శాంతేనండి. శాంతి ఎందుకు? మనశ్శాంతి లేదు నాకు. మనశ్శాంతి లేదు. ఒకటే టెన్షను, సమస్యలు, టెన్షను, ఒకటే తిరగటం, ఆఫీసుల చుట్టూ ఆడకి ఏడికి రెస్ట్ ఉండదు. టైంకి తినలేను, టైం నిద్రపోలేను. ఇది నా సమస్య. ఇది ఎప్పుడు నేను ఒడ్డున పడతానో, ఇంకా భగవంతుడి దయ, యేసయ్య దయ, ఆయన ఎప్పుడు నన్ను ఒడ్డునేస్తాడో ఆ రోజు నేను ప్రశాంతంగా ఉంటా. ఈ సమస్య తీరిపోయిందనుకో, ఒకళ్ళ వీడియోలు కూడా నేను మానేస్తానేమో చేయటం. ఎందుకంటే మంచి ఏదన్నట్టు చేస్తా, అంటే దీని గురించి మానేస్తానేమో. ఇంకా మంచి ఏమో ఒకవేళ పెడతలుచుకుంటే ఏమైనా మంచి ప్రోగ్రాలు ఏమైనా ఉన్నా ఏమైనా చేసినా అవి తీసి పెడతా ఉంటా. మీరందరూ చూడండి. ఎవరు కూడా మా ఛానల్ గురించి తిట్టుకోకండి. పలానా తాడేపల్లి శాంతి అంట ఎలా చేస్తుంది అలా చేస్తుంది అని ఎవరు అనగాకండి. నచ్చితే చూడండి, లేకపోతే కొన్ని చేస్తూ ఉంటారు. ఏంటి అవి పనికిరాని చూస్తున్నారు కొంతమంది. పనికొచ్చే చూడండి. జీవితాల గురించి ఇది చరిత్ర జీవితంలో ఎలా కోల్పోయాం, మేము ఎలా బజారం పడ్డాము, ఎంత ఈదులు పాలయ్యాం మేము. మరి అధికారులు కానీ కబ్జాదారులు కానీ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, పోలీసు వాళ్ళు కానీ. ఏ రకంగా నేను అసలు అనుకోడు. కానీ విజయశాంతి పంచాయత్ దర్బారు వచ్చే రాములమ్మ, మరి ఇవన్నీ సినిమాలు ఆమె తీసింది. ఆమె ఎంత పోరాడిన సినిమాల్లో అంతకంటే ఎక్కువ పోరాడుతున్నా నేను. ఆమె అంటే సినిమాలు షూటింగ్లు తీసింది అంటే ఆమె కూడా గతంలో ఆమె జీవితంలో కూడా చాలా పడింది, ఇబ్బందులు పడింది, కష్టాలు పడింది, బాధలు పడింది. ఆమె కూడా తల్లిదండ్రులు కోల్పోయి ఆ ఒంటరిగా చాలా బాధలు పడింది. ఆమె అంతకంటే ఎక్కువ పడుతున్నాను నేను కూడా. ఎక్కువ నేను బాధలు అనిపిస్తున్నా. మనశ్శాంతి ఉండదు. తిండి టయాన్ని తినలేను, టయాన్ని నిద్రపోలేను. ఆలోచనలు ఎటు చూసినా ఏదో ఫోన్ వస్తుంది, ఎవరో ఏదో చెబుతూ ఉంటారు. ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతాంట. ఒక్కోసారి అసలు ఏందో అయోమయం అయిపోతా నేను. సరే చూడండి, అందరికీ వందనాలండి. మరి నేను చర్చికి వెళ్తా కాబట్టి వందనాలు చెప్తాను, నమస్కారాలు చెప్తాను. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఆ వీడియోలు నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా సరే పంపించండి. అధికారులకు కూడా ఎవరన్నా అంటే అధికారుల్లో పార్టీల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చూశారనుకో వీడియోని, కొంచెం అధికారులకు కూడా పంపండి. మీ దయ మా పేపతి. ఇంకంతే. ఉంటానండి.